నువ్వు నానమ్మ కాబోతున్నావు. డాడీ, మీరు తాతయ్య కాబోతున్నారు. మీరు అమ్మమ్మ కాబోతున్నారు. ఏంది? ఇంటికి పెద్ద కోడల్ని నాకు లేని అదృష్టం అలివేణికి వచ్చిందని కృష్ణవేణి కుళ్ళుకుంటే శశి, బయటికి గెంటేసిన కృష్ణవేణి ఇంట్లోకి రాజకుమారిలా తిరిగొచ్చింది. విగ్రహాన్ని నమ్మి కోట్లతో గ్రేట్ బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకున్నాను. చివరికి వాచ్మెన్ అయ్యాను. మీ ఉద్యోగం ఊడింది. దొంగతనం అనే నింద పడింది. అవమానాలు, చీత్కారాలు. ఇప్పుడు అలివేణి ప్రెగ్నెంట్ అయింది. ఆనందంతో వాళ్లకు కేరింతలు, పులకరింతలు. ఆ కాలముఖ రుద్రుడొచ్చి ఈ ఇంటిని అగ్గిపాలు చేస్తాడనుకున్నా. వాడే బూడిద పాలయ్యాడు. ఇన్ని రోజులు కృష్ణవేణితో సతమతమయ్యాం. ఇప్పుడు అలివేణి ప్రెగ్నెంట్. కృష్ణవేణిలాగా అలివేణి కూడా ఈ ఇంట్లో స్ట్రాంగ్ అయితే మన పరిస్థితి ఏంటి? ఇంకా వీక్ అవుతుంది. రోజుకో షాక్ తప్పదు. అలివేణి, కృష్ణవేణిలు హ్యాపీగా ఉండకూడదు. అక్క చెల్లెలు కలిసి ఉండకూడదు. అమ్మా మయూరి, ఏంటి తాళింపు? అమ్మా, తోడి కోడళ్ళు అన్యోన్యంగా ఉండకూడదు. అన్నా వదిన్లో వారసుడు వస్తున్నాడని పొంగిపోవడానికి వీల్లేదు. ఈ ఇల్లు సర్వనాశనం అయిపోవాలి. ఆడపడుచుని అవమానం చేసిన ఈ కుటుంబానికి ఏది కలిసి రాకూడదు. ఈ ఇంట్లో ఎన్నో గొడవలు జరగాలి. ఒకరికొకరు కాకుండా విడిపోవాలి. వాళ్ళంతా ఏడుస్తుంటే అప్పుడు నా కళ్ళు చల్లబడతాయి. అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. ఏంటి? అది చూడు, నువ్వు ఇంటి ఆడపడుచువి కదా, ఇంత హెవీగా శాపనార్థాలు పెట్టకూడదు. అంటే నీలో కోపం అలనాటి మహానటి సూర్యకాంత్ రేంజ్లో ఉండేది. ఈ మధ్య తెలంగాణ శకుంతల రేంజ్కి మారిపోయింది. కంట్రోల్ మా కంట్రోల్. శశి, నువ్విలా పోలికలు చెప్పావంటే పొడిచి చంపేస్తాను. ప్రేమికుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని ఈ ముగ్గురిని విడగొట్టాలంటే ఎదురు తిరిగి ఇలా ఆవేశపడకూడదు. నమ్మించి గొంతు కొయ్యాలి. అది స్టైల్. అమ్మా, ఐడియా చెప్పినా కొడతావేంటి? మంచి ఐడియా ఇచ్చావు కాబట్టి ముద్దొచ్చి కొట్టాను. ముద్దొచ్చి కొట్టావా? మరి మూడొస్తేను మూసుకో. శశి, నువ్వు చెప్పినట్టు నమ్మించి గొంతు కొయ్యాలి. అలివేణి, కృష్ణవేణిల మధ్య గొడవలు క్రియేట్ చేయాలి. అలివేణి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది. నువ్వెప్పుడవుతావు అని కృష్ణవేణి కుళ్ళిపోయేలా సెటర్స్ వేయాలి. ఎగ్జాక్ట్లీ. అలివేణి ప్రెగ్నెంట్ అయితే కృష్ణవేణి కుళ్ళుకుంటుంది. అలివేణికి తనేదైనా హాని చేస్తుందని లక్ష్మీనారాయణ వాళ్ల మనసులో విషాన్ని నింపాలి. ఇప్పుడు కృష్ణవేణికి వాళ్ల పుట్టింట్లో ఇద్దరు శత్రువులున్నారు. ఇన్ని రోజులు లక్ష్మీనారాయణ కృష్ణవేణిని దగ్గరికి తీయలేదు. అరవింద్ కేసు గొడవలతో వరలక్ష్మి కూడా యాంటీ అయింది. అవును శశి, లక్ష్మీనారాయణకు కృష్ణవేణి మీద ఎన్ని చెప్పినా కోపం రాదు. ఎందుకంటే ఆల్రెడీ కోపం ఉంది కాబట్టి. వరలక్ష్మిని కూతురు విషయంలో ఏ చిన్న గొడవ పెట్టి రెచ్చగొట్టినా వరలక్ష్మి రెచ్చిపోతుంది. అప్పుడు కృష్ణవేణిని ఫుట్బాల్ ఆడుకోవచ్చు. ఇది అసలు సిసలైన గేమ్ అంటే. శశి, అసలు సిసలు కథ ఇప్పుడే మొదలైంది.
లక్ష్మి, నీకో విషయం గుర్తు చేద్దామని వచ్చాను. ఏందయ్యా? నువ్వు ఇప్పుడు ఇన్ని మల్లెపూలు పెట్టుకోవడం అవసరమా? ఏ కొన్నే పెట్టుకోవాలా? మరి అమ్మమ్మవి కాబోతున్నావు కదా, ఇన్ని అవసరమా అని. చి పొండయ్యా. లక్ష్మి, ఏంటిది? వదలండయ్యా. నిన్నిలా మనస్ఫూర్తిగా కౌగలించుకొని కృతజ్ఞతలు చెప్పాలనిపించదు లక్ష్మి. ఎందుకు? నాకు బంగారం లాంటి బిడ్డనిచ్చావు. ఆ బిడ్డ నన్ను తాతయ్యని చేస్తోంది. ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. నిజమేనయ్యా. నా బిడ్డను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మనసు ఉవ్విళ్ళూరుతుంది. భగవంతుడు ఇన్ని రోజులకు ఈ ఇంట్లో ఆనందాన్నిచ్చాడు. నిజం లక్ష్మి. కూతురు తల్లి అయితే తల్లిదండ్రుల ఆనందానికి పట్టపగ్గాలుండవయ్యా. అవును, తాతయ్యని అమ్మమ్మని కొత్త పిలుపులు. మనవడితో ఆడుకోవడం రోజంతా వాడితో సరదాలు. అంటే ఏంటి, నీకు మనవడు కావాలా? అవును. ఊహు, నాకు మనవరాలే కావాలి. నేనొప్పుకోను. నేను ఒప్పుకోను. నాకు మనవరాలే కావాలి. నాకు మనవడే కావాలి. అయితే వెళ్ళి కూతుర్ని అల్లుణ్ణి అడుగుదాం. ఏమని? మా తగు తీర్చమని అడుగుదాం. అల్లుడి గారికి చెప్తారా? సిగ్గులేదయ్యా మీకు? మరి ఇంకేం చేస్తాం? నాకైతే మనవరాలే కావాలి. పోన్లేండి, మీకు మనవరాలు నాకు మనవడు కావాలి. కమల పిల్లలు పుడితే భలే ఉంటుంది కదా. నిజమే. మీ చంకనొకరు, నా చంకనొకరు. అరే, నిజమే నిజమే లక్ష్మి. అబ్బా, ఎంత సంబరమో చూడండి. కవల పిల్లలు కావాలంట తాతయ్య గారికి. అమ్మా, నాన్న, పిన్ని, అమ్మమ్మా. మావయ్య బాగున్నారా? బాగున్నాను బాబు. పిల్లా పాపలతో చల్లగా ఉండండి. పిల్లా పాపలతో చల్లగా ఉండాలమ్మా. లక్ష్మీనారాయణ గారు, మా ఇంటి మహాలక్ష్మి అలివేణి మాకు వారసుణ్ణివ్వబోతోంది.
బామ్మగారు, మొత్తానికి అలివేని మీ ఇంటికి పండగ తీసుకొచ్చింది. అవునమ్మా మయూరి. అసలు మేము ముందు కృష్ణవేణికి కడుపు పండి ఈ ఇంటికి వారసునిస్తుందేమో అనుకున్నాం. మయూరి, మీ వంశీబాబు పిచ్చాడు, అమాయకుడు. సోబరం అంటే ఏంటి బామ్మ అని అడుగుతాడు. ఇక కృష్ణవేణి ఏ వారసునిస్తుంది చెప్పు? ఆ నిజమే నిజమే. కానీ అలివేని గర్భవతి అయిందంటే ఈ ఇంట్లోనే కుళ్ళుకుంటున్న వాళ్ళున్నారు బామ్మగారు. అలివేని మీద అలాంటి వాళ్ళ దిష్టి పడకుండా మీరు మా ఇంట్లోనే ఉండిపోరాదు బామ్మగారు. భలే చెప్పావమ్మా మయూరి. ఇదిగో వరం, మయూరి చెప్పింది విన్నావు కదా? నేను ఇక్కడే ఉండి అలివేణి మంచి చెడ్డ అన్ని బాగా చూసుకుంటాను. అమ్మా, ఇలాంటివి మీ అల్లుడు గారు ఒప్పుకోరు. అల్లుడుగారు ఒప్పుకోకపోవడం ఏంటి వరలక్ష్మి గారు? ఏం లేదు వదినా, మనవరాలు కడుపుతో ఉంది కదా, పాపం బామ్మగారు ఇక్కడే మనవరాలికి అన్ని దగ్గరుండి చూసుకుంటాను అంటున్నారు. అంతకంటే అదృష్టమేముంది? మీ మనవరాల్ని చూసుకోవడానికి మీరుంటానంటే మేమెందుకు వద్దంటాం? వద్దులేండి రత్నప్రభ గారు, ఆయన ఒప్పుకోరు. వరం, ముందు నువ్వు ఒప్పుకోవే చాలు. లక్ష్మీనారాయణ గారితో మాట్లాడి నేనొప్పిస్తానులేండి, సరేనా? అమ్మయ్యా, రత్నప్రభ గారు చెప్తే అల్లుడు గారు ఒప్పుకుంటారే. కృష్ణవేణి, ఈ ఇంట్లో మేము నిన్ను ఎదుర్కోలేకపోతున్నాం. అందుకే కాంతమును దించుతున్నాను. ఇక నీ పని అవుట్. అమ్మాయే పుడుతుంది, అచ్చం అమ్మలాగే ఉంటుంది. అమ్మాయే పుడుతుంది, అచ్చం అమ్మలాగే ఉంటుంది. అబ్బాయే పుడతాడు, అచ్చం నాన్నలాగే ఉంటాడు. అబ్బాయే పుడతాడు, అచ్చం నాన్నలాగే ఉంటాడు. కోటేరు లాంటి ముక్కు కోల కళ్ళు, లేత కొబ్బరంటి చెక్కిళ్ళు చిలిపి నవ్వులు. కోటేరు లాంటి ముక్కు కోల కళ్ళు, లేత కొబ్బరంటి చెక్కిళ్ళు చిలిపి నవ్వులు. ఆ నవ్వుల్లో వస్తాయి చిన్ని నొక్కులు, ఆ నవ్వుల్లో వస్తాయి చిన్ని నొక్కులు. ఆ నొక్కులే తెస్తాయి మనకెన్నో తిరులు. అబ్బాయే పుడతాడు, అచ్చం నాన్నలాగే ఉంటాడు. అమ్మాయే పుడుతుంది, అచ్చం అమ్మలాగే ఉంటుంది. బాబోతులాడు కళ్ళు దొంగ చేతులు, తీయ తీయన్ని మాటలు తెలివి తేటలు. బాబోతులాడు కళ్ళు దొంగ చేతులు, తీయ తీయన్ని మాటలు తెలివి తేటలు. ఆ మాటలకే పడతారు కన్ను పిల్లలు, ఆ మాటలకే పడతారు కన్ను పిల్లలు. ఈ అత్తగారికప్పుడు ఎందరమ్మ కోడళ్ళు. అమ్మాయే పుడుతుంది, అచ్చం అమ్మలాగే ఉంటుంది. అబ్బాయే పుడతాడు, అచ్చం నాన్నలాగే ఉంటాడు. నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు. నీలాంటి పిల్లాన్ని కంటాను నేను. ఆహా, నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు. నీలాంటి పిల్లాన్ని కంటాను నేను. ఇద్దరిని కంటే వద్దన్నదెవరు? ఆ ఇద్దరు అబ్బాయిలైతేను. అమ్మాయే పుడుతుంది,
అర్థం అమ్మలాగే ఉంటుంది. అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు. ఆహా, అమ్మలాగే ఉంటుంది. నాన్నలాగే ఉంటాడు. ఇక చాలా రవింద్, వద్దు. తినమంటున్నానా? నా వల్ల కాదు బాబు. నేను తినిపించేది నీకు కాదు, నీ కడుపులో ఉన్న నా బిడ్డకి. నీకంత ప్రేమ ఉంటే పుట్టాక నీ బిడ్డకే తినిపించుకో, నన్ను హింసించుకో. అయితే నీకు పిల్లలొద్దా? నీకు పుడితే నాకు పుట్టినట్టేగా. పిల్లలొద్దని నేనేం అనలేదు. అయితే నీకు ఆడపిల్ల కావాలా, మగపిల్లోడు కావాలా? ఎవరైనా నాకు ఇష్టమే. ఒక రకంగా నేను పిల్లల్ని కంటున్నందుకు బాధపడుతున్నాను. అలివేణి, నీకు పిచ్చిగాని పట్టిందా? ఏంట మాటలు? అవును అరవింద్, నాకంటే ముందు నా చెల్లికి పెళ్ళయింది. కానీ దానికి ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. పుడతారన్న నమ్మకమూ లేదు. దానికి ముందుగా పిల్లలు పుట్టి తర్వాత నాకు పుట్టుంటే ఎంతో సంతోషించేదాన్ని. నా ఆనందానికి హద్దే ఉండేది కాదు. నీ బాధ నాకు అర్థమైంది అలివేణి. ఈ విషయంలో నీకంటే ఎక్కువ నేనే బాధపడుతున్నాను. కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ అవడానికి ఒక వే ఉంది. ఏంటది? త్వరగా చెప్పు. మన పెళ్లికి ముందే వదినకు నేను ఒక మాట ఇచ్చాను. నీకు పుట్టబోయే మొదటి బిడ్డని నాకిచ్చేయాలి. నా బిడ్డని మీరు పెంచుతానంటే అంతకంటే అదృష్టం ఉంటుందా? ఒకరు కాదు, నా బిడ్డలందరినీ మీకే ఇచ్చేస్తాను, సరేనా? మనకి పాప పుడితే ఆ పాపను వదినకు ఇచ్చేస్తానన్నాను. ఇప్పుడు మనం బిడ్డని కన్ని మా చెల్లికి ఇచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందంటావు, అంతేగా? అంతే. నీకోకేనా? ఏడ్చినట్టుంది. ఎందుకు? ఏమైంది? మనం బిడ్డని కని మా చెల్లికి ఇచ్చేస్తే నువ్విచ్చిన మాట నిలబడుతుందేమో గాని ప్రాబ్లం మాత్రం సాల్వ్ అవ్వదు. ఎందుకు సాల్వ్ అవ్వదు చెప్పు. ఇక్కడ సమస్య అది కాదు బాబు. నా చెల్లి నాకే తల్లి లాంటిది. నా బిడ్డకి అది తల్లవడం అదేమన్నా గొప్ప విషయమా? చిన్నప్పటి నుంచి అది నాకెన్నో చేసింది. ఈ ఇంటి సమస్యల్ని తీర్చింది. ఈరోజు మా నాన్న మా బాబాయ్ ఇలా సంతోషంగా ఉన్నారంటే కారణం అదే. కానీ దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. మన పెళ్ళవడానికి అదెంతో కష్టపడింది. ఎంతో మందితో ఎన్నో మాటలు పడింది. మా కుటుంబం కోసం దాని జీవితాన్ని నాశనం చేసుకుంది. పెళ్లి చేసుకున్నా సుఖం లేకుండా బతుకుతోంది. అసలు దానికి పరిస్థితి రావడానికి, దానికి పిల్లలు లేకపోవడానికి కారణం మా కుటుంబమే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అలివేణి? మనం పిల్లల్ని కనడం మానేద్దాం. అలా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందనుకుంటే అలానే చేద్దాం. అలా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు గాని కొంతమంది దాన్ని పీడించే వాళ్ళున్నారు. వాళ్ళ నుంచి దానికి విముక్తి దొరుకుతుంది. నేను తల్లినైన సంగతి కృష్ణవేణికి మైసూర్ నుంచి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు అందరూ దాన్ని తలో మాట అంటారు.
అప్పుడు తనెంత బాధపడుతుంది. నిజమే అలివేణి. మనకు పిల్లలు పుట్టక ముందే ఈ పరిస్థితి ఉంటే మరి పుట్టాక వీళ్ళ దెప్పి పొడుపులకు అది భరిస్తుందా? భరించలేదు అలివేణి. అందుకే నేను అబోర్షన్ చేయించుకుంటాను. ఏమంటావ్?